జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసంలో ప్రతిరోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ధనుర్మాసంలో పాటించవలసిన నియమాలు, పూజ విధానాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీ రంగనాథుని ఆరాధించి కళ్యాణం చేసుకుందని, ఈ ధనుర్మాసం ఎంతో విశిష్టమైనదని, అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధించాలని, అలాగే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలు కూడా ధనుర్మాసంలో నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి ప్రతిరోజు దీపారాధన చేసి పూజ చేస్తారు. భక్తి శ్రద్ధలతో ఇలా చేయటం వలన కోరిన వరుడు లభిస్తాడని నమ్ముతారు. ఈ రోజు నుండి సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం చాలా శుభప్రదమైనది. ఈ నెల రోజులు కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలంలో కనుక ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది. ధనుర్మాసంలో కొన్ని శుభకార్యాలు జరపరు. ధనుర్మాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. అలాగే ధనుర్మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దాని గురించి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ధనుర్మాసంలో విష్ణుమూర్తికి వేటిని నైవేద్యంగా పెట్టాలి? ధనుర్మాసంలో విష్ణువును ఆరాధించిన మొదటి 15 రోజులు చక్కెర పొంగలి, పులగం నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఇలా ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఈ నైవేద్యాలు సమర్పిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు. ధనుర్మాసంలో ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేయండి. ఉదయం 6 గంటల కంటే ముందే దీపారాధన చేయండి. కనీసం 9 గంటల లోపైన దీపారాధన చేసేటట్టు చూసుకోండి. ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా నీళ్ళల్లో పసుపు వేసుకొని స్నానం చేయడం మంచిది. ప్రతిరోజు సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారాలు చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయలేకపోతే కనీసం ఆదివారం నాడైనా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది. నెల రోజులు పూజ చేయలేని వారు ధనుర్మాసం వచ్చే ప్రతి శనివారం పూజ చేయడం మంచిది. ధనుర్మాసంలో శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు. ధనుర్మాసంలో నది స్నానం చేయటం వల్ల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం వస్తుంది. అలాగే ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజున శివుణ్ణి ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడి ఐశ్వర్యవంతులు కావచ్చు. ధనుర్మాసంలో విష్ణు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చు. అలాగే ధనుర్మాసంలో మీరు చదవవలసిన మంత్రం ఓం కృష్ణ గోవింద హరే మురారే, ఓం నమో భగవతే వాసుదేవాయ వంటి మంత్రాలను పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసి తులసి పూజ ప్రతిరోజు చేసుకుంటే, మీరు తులసి మంత్రాన్ని పఠిస్తే, అలాగే తులసి ప్రదక్షిణ పాటలు పాడుకుంటే చాలా మంచిది. ధనుర్మాసంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకునేటట్టు చూసుకోండి. కుదిరితే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు ఆహారాన్ని పెట్టండి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలు వెలిగించినట్టు చూసుకోండి. ఇలా ధనుర్మాసంలో వీటిని ఆచరించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధనుర్మాసం 2025 డిసెంబర్ 16వ తేదీ వచ్చేసింది. ఈ రోజు నుండి దక్షిణాయన పుణ్యకాలం ముగిసేంత వరకు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి మధ్య ఉండే ఈ నెల రోజులు ధనుర్మాసం అని పండితులు చెబుతారు. ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువు ఆరాధనకి ఎంతో విశిష్టమైనది. అలాగే ఈ నెల రోజులు ఆచరించే ఆండాల్ అమ్మవారి పూజ, తిరుపావై గోదాదేవి కళ్యాణం వంటి ద్రవిడుల సాంప్రదాయాలు ఈ ధనుర్మాసంలో నెల రోజులు విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజు సుప్రభాతానికి బదులు తిరుపావై పఠనం చేస్తారు. అలాగే సహస్రనామ అర్చనలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు. ఎందుకంటే గోదాదేవి ఈ నెల రోజులు ఆ రంగనాథుని స్వామిని ఆరాధించి
ప్రేమతో, భక్తితో స్వామిని ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకొని స్వామిలో ఐక్యమైపోయింది గోదాదేవి.